క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము దేవుని యొక్క శిలువ గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అవి ఏంటి అంటే, ఎందుకు ఆ శిలువకు అంత విలువ వచ్చింది, ఎందుకు శిలువకు అంత విలువ వచ్చింది. రెండవది, ఎందుకు క్రీస్తు ప్రభు మరణాన్ని ఈ శిలువ ద్వారా ఎంచుకున్నాడు, ఎందుకు క్రీస్తు ప్రభు ఈ శిలువ మరణం పొందాలి, అసలు ఎందుకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలి, ఎందుకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలి. అదే విధముగా ఈ రక్షించబడుతున్నటువంటి వారికి ఈ శిలువ సువార్త అనేటువంటిది దేవుని యొక్క శక్తిగా, నశిస్తున్నటువంటి వారికి ఈ శిలువను గూర్చినటువంటి సువార్త వెర్రితనముగా ఎందుకు అనిపిస్తూ ఉంది అనేటువంటి ఈ 4 అంశాల గురించి కూడా కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. ఈ 4 అంశాల గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. ఎందుకు ఈ శిలువకు ఇంత విలువ అనేటువంటిది వచ్చింది అన్నటువంటిది ధ్యానం చేద్దాం. అయితే ప్రతి దేశములోనూ ప్రతి ఉన్నటువంటి ఆ రాజ్యాలకు వారి వారి చట్టాలకు అనుగుణముగా ఒక మరణ శిక్ష అనేటువంటిది ఉంది, ఒక మరణ శిక్ష అనేటువంటిది ఉంది. మన భారతదేశంలో మన రాజ్యాంగానికి అనుగుణముగా, మన చట్టాలకు అనుగుణముగా ఒక మరణ శిక్ష అనేటువంటిది విధించాలి అంటే గనక ఉరి శిక్ష అనేటువంటిది విధిస్తూ ఉంటారు, ఉరి శిక్ష విధిస్తూ ఉంటారు. అలాగే వారి వారి దేశాలను బట్టి, వారి వారి యొక్క రాజ్యాంగాన్ని బట్టి, వారి యొక్క చట్టాలను బట్టి, వారి యొక్క దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరణ శిక్ష అనేటువంటిది విధిస్తూ ఉంటారు. అయితే ఈ రోమన్ రాజ్యానికి కూడా మరణ శిక్ష అనేటువంటిది ఈ శిలువ శిక్షగా ఉంటుంది. మరణ శిక్ష అనేటువంటిది ఈ శిలువ శిక్షగా ఉంటుంది. అయితే ఈ శిలువ శిక్ష ఎవరికి విధిస్తూ ఉంటారు? భారతదేశంలో ఈ ఉరి శిక్ష ఎవరికి విధిస్తూ ఉంటారంటే, బాగా నేరములు చేసినటువంటి వారికి, లేదా హత్యలు చేసినటువంటి వారికి, లేదా మరి దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారికి ఈ ఉరి శిక్ష అనేటువంటిది విధిస్తూ ఉంటారు. అలాగే ఈ రోమన్ సామ్రాజ్యంలో కూడా ఈ శిలువ శిక్ష అనేటువంటిది ఎవరికి విధించేటువంటి వాళ్ళంటే, ఇదిగో దేశ ద్రోహులకు, మరి దుర్మార్గముగా జీవించినటువంటి వారికి, ఎక్కువగా పాపము చేసినటువంటి వారికి ఈ శిలువ శిక్ష అనేటువంటిది విధించేటువంటి వాళ్ళు. ఈ శిలువ శిక్ష ఎలాంటిది అంటే అవమానకరమైనటువంటిది అన్నమాట, అవమానకరమైనటువంటి శిక్ష. అదే విధముగా శాపకరస్తమైనటువంటి శిక్ష. అందుకని మన అందరికి బైబిల్లో గ్రంథంలో మనకి తెలియపరుస్తూ ఉంటారు ఏమనంటే, చెట్టుకి ఏలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడని. అదేవిధంగా ఈ శిలువ మరణం అనేటువంటిది కూడా శాపానికి ఒక గుర్తుగా ఉంటుంది, అదే విధముగా అవమానానికి ఒక గుర్తుగా ఉంటుంది. మరి ఈ అవమానానికి గుర్తుకున్నటువంటి ఈ శిలువ, అదే విధముగా శాపానికి గుర్తుకున్నటువంటి ఈ శిలువ మరి ఏ విధముగా విలువను సంతరించుకుంది, ఏ విధముగా దానికి ఈ శిలువకు, అవమానకరమైనటువంటి శిలువకు, శాపగ్రస్తుగా ఉన్నటువంటి శిలువకు ఏ విధముగా విలువ అనేటువంటిది వచ్చింది. అంతేకాకుండా ఈ శిలువ మరణం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి, ఈ శిలువ మరణం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి. భారతదేశంలో ఉరి తీస్తే గనక 1 నిమిషంలో అతడు ప్రాణం అనేటువంటిది పోతూ ఉంటుంది, ప్రాణం అనేటువంటిది పోతూ ఉంటుంది. కానీ ఈ శిలువ మరణం అనేటువంటిది హింసాత్మకమైనటువంటి మరణం, హింసాత్మకమైనటువంటి మరణం. అంటే తొందరగా చనిపోవడానికి వాళ్ళు ఇష్టపడరు, తొందరగా చనిపోవడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళని హింసించి హింసించి బాధించి, ఇదిగో వాళ్ళ విపరీతమైనటువంటి బాధలు అనుభవించి, వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు కారి చివరికి వాళ్ళు బాధతో చనిపోయేటువంటి విధముగా ఈ శిలువ మరణం అనేటువంటి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మన శిలువలో క్రీస్తు ప్రభు మరణిస్తున్నటువంటి సమయంలో ఒక మాట ఆయన అంటుంటాడు, నాకు దాహం అవుతూ ఉంది అని అడగగానే ఒక చేదు చిరకాన్ని ఆయనకు అందిస్తూ ఉంటారు, దానిని ఆయన తాగలేకపోతూ ఉంటాడు. ఇది ఏ విధంగా ఉపయోగించేవాళ్ళు అంటే, ఈ యొక్క రోమన్ సామ్రాజ్యం అనేటువంటిది ఈ మనుషుల్ని హింసించిన తర్వాత, కొరడాలతో కొట్టిన తర్వాత, బాధించిన తర్వాత గాయాలు అవుతూ ఉంటాయి కదా, ఆ గాయాల మీద ఈ ద్రాక్ష రసం అనేటువంటిది పోసేవాళ్ళు. ఈ ద్రాక్ష రసం పోయిగానే ఆ పుళ్ళు అనేటువంటివి మండుతూ ఉండేవన్నమాట, మండుతూ ఉండేవాడు. ఆ బాధను తట్టుకోలేకపోయేవాళ్ళు, ఆ బాధను భరించలేకపోయారు. ఇక వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఏంటిదంటే, ఈ బాధ కంటే మరణించడం మేలు అనుకునేటువంటి విధముగా ఈ శిలువ మరణం అనేటువంటిది ఉండేది.
ఈ సిలువ మరణం అనేటువంటిది ఉండేదన్నమాట. ఈ విధముగా హింసించేటువంటి వాళ్ళు. మరి ఈ రీతిగా ఉన్నటువంటి ఈ సిలువ ఈ రోజు క్రైస్తవులందరికీ కూడా ఈ యొక్క రక్షణ సాధముగా ఈ క్రీస్తు ఈ సిలువ యందు విలువ ఏ విధంగా సంతరించుకుంది అంటే, క్రీస్తు ప్రభు ఆ సిలువ మీద మరణించడం వలన, క్రీస్తు ప్రభు ఆ సిలువ మీద మరణించడం వల్ల ఏమవుతుందంటే ఆ సిలువకు విలువ వస్తుంది. అవమానకరమైనటువంటి ఆ సిలువకు విలువ అనేటువంటిది వస్తుంది. అవమానకరమైనటువంటి ఆ సిలువకు విలువ అనేటువంటిది వస్తుంది. శాపానికి గుర్తుకున్నటువంటి ఆ సిలువకు ఆ విలువ అనేటువంటిది వస్తుంది. ఒక రక్షణ కార్యముగా, ఒక రక్షణ సాధముగా మారుతుంది. ఎందుకని అంటే క్రీస్తు ప్రభు దాని మీద మరణిస్తున్నారు. క్రీస్తు ప్రభు ఆ సిలువ మీద మరణించడం వల్ల ఆ సిలువకు విలువ అనేటువంటిది వస్తుంది. ప్రైస్తలో 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 క్రీస్తు ప్రభు ఆ సిలువ మీద మరణించడం వల్ల ఆ సిలువకు విలువ అనేటువంటిది వస్తూ ఉందన్నమాట. ప్రైస్తలో 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 అదే విధముగా విలువ లేనటువంటి మన జీవితాలకు కూడా, విలువ లేనటువంటి మన జీవితాలకు, ఒక గమ్యం లేనటువంటి మన జీవితాలకు, ఒక స్థిరత్వం లేనటువంటి మన జీవితాలకు, ఆ గమ్యం అనేటువంటిది తెలియనటువంటి మన జీవితాలకు క్రీస్తు ప్రభు మనలో, మన హృదయంలో ఉన్నట్లయితే గనక మనకు కూడా ఒక విలువ అనేటువంటిది వస్తుంది. సమాజంలో ఒక స్థితి అనేటువంటి దేవుడు ఇస్తూ ఉంటున్నారు. అవమానకరమైనటువంటి సిలువకు, విలువ లేనటువంటి సిలువకు, శాపానికి గుర్తుకున్నటువంటి సిలువకు, ఆ సిలువ ఎప్పుడైతే క్రీస్తు ప్రభును మోస్తూ ఉందో, ఆ సిలువ మీద ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరణిస్తూ ఉన్నాడో, ఆ సిలువకు ఇది ఒక రక్షణ సాధనంగా మారుతూ ఉంది. అదేవిధంగా దీవెనకరముగా అది మారుతూ ఉంది. ఒక విలువను అనేటువంటిది ఆ సిలువ అనేటువంటి సంతరించుకుంటుంది. మనము కూడా క్రీస్తు ప్రభును మోస్తే గనక మన జీవితాలకు కూడా విలువ అనేటువంటిది వస్తుంది. మనం సాధారణంగా ఒక వ్యక్తిని తిట్టాలంటే గనక ఏమని తిడతామంటే గాడిదని తిడుతూ ఉంటాం. గాడిద అని తిడతాం. పనికిరానటువంటి గాడిదని తిడుతూ ఉంటాము. క్రీస్తు ప్రభు పనికిరానటువంటి గాడిద మీద ఎక్కినప్పుడు క్రీస్తు ప్రభుతో పాటు ఆ గాడిదకు కూడా విలువ అనేటువంటిది వచ్చింది. క్రీస్తు ప్రభు ఆ గాడిద మీద ఎక్కినప్పుడు క్రీస్తు ప్రభుతో పాటు ఆ గాడిదకు కూడా విలువ అనేటువంటిది వచ్చింది. ఆ గాడిద మీద క్రీస్తు ప్రభు వెళుతున్నప్పుడు తమ వస్త్రాలను పరుస్తూ ఉన్నారు. జై జై నాదాలు పలుకుతూ ఉన్నారు. మట్టలతో స్వాగతాలు అనేటువంటిది పలుకుతూ ఉన్నారు. ఇది ఒక గాడిదకి విలువ వచ్చింది. శాపానికి గుర్తుకున్నటువంటి సిలువకు విలువ వచ్చింది. మరి క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి మనకు కూడా ఒక విలువ అనేటువంటిది ఉండాలి అంటే, ఒక స్థితి అనేటువంటిది ఉండాలంటే, మన జీవితంలో ఆశీర్వాదం అనేటువంటిది ఉండాలి అంటే గనక మనము కూడా క్రీస్తు ప్రభును మోస్తూ ఉండాలి. మన హృదయాల్లో క్రీస్తు ప్రభుకు ఒక స్థానం అనేటువంటిది ఇస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే బైబిల్ మనం మోస్తూ ఉంటామో బైబిల్ మనల్ని మోస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే బైబిల్కి మనం విలువ అనేటువంటిది ఇస్తూ ఉంటామో, సమయం అనేటువంటిది ఇస్తూ ఉంటామో, అదే విధంగా దేవుడు కూడా మన గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకుంటూ ఉంటాడు. కొంత సమయం అనేటువంటి తీసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే బైబిల్ మోస్తూ బైబిల్కు కొంత సమయం అనేటువంటిది ఇస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే మన గురించి ఆలోచించడానికి కొంత సమయం అయినా కేటాయిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ విధముగా అయితే సిలువకు విలువ అనేటువంటిది వచ్చిందో, మనకు కూడా విలువ అనేటువంటిది రావాలంటే క్రీస్తు ప్రభును మనము అనుసరిస్తూ ఉండాలి. ఇది మొదటిది. రెండవది, ఎందుకు క్రీస్తు ప్రభు మరణించాలి? ఈ సిలువ మీద, ఇంత అవమానకరమైనటువంటి సిలువ మీద, బాధాకరమైనటువంటి సిలువ మీద క్రీస్తు ప్రభు ఎందుకు అనుభవించాలి? ఇదిగో ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉంటే దాన్ని తుడుచుకుంటూ ఉన్నాడు. చెంప మీద కొడుతూ ఉంటే రెండో చెంప చూపిస్తూ ఉన్నాడు. పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే ఆయన సంతోషముగా స్వీకరిస్తూ ఉన్నాడు. వెనకాల నుండి తన్ని, ఇదిగో నేను ఎవరు తన్నారు ప్రవచించమన్నప్పుడు ఆయన ఆనందంగా వాటిని స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధముగా ఆయన స్వీకరించాలి? ఆయన కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు ఆ కొరడా దగ్గర ఆ చివరలో ఉన్నటువంటి ఆ ముళ్ళులు అనేటువంటి ఆయన చర్మానికి గుచ్చుకొని చీల్చి వేస్తూ ఉన్నప్పుడు రక్తం అనేటువంటిది చిందుతూ ఉంది. ఇంత వేగన అనేటువంటిది లేదా ఇంత బాధ ఎందుకు ఆయన అనుభవించాలి? ఆయనకు ముళ్ళు కిరీటం మనం పెడుతూ ఉన్నప్పుడు బలవంతాన ఆయన సంతోషముగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకు స్వీకరించాలి? ఈ అవమానకరమైనటువంటి ఈ సిలువ మానును, భారమైనటువంటి ఈ సిలువ మానును ఎందుకు ఆయన మోసుకుంటూ వెళ్ళాలి? ఎందుకు సిలువ మీద మరణించాలి? ఎందుకని అంటే మనకు రోమీయులకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మనకుంటుంది. చదవండి. ప్రైస్తలో అది రోమీయులకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనము.
ఆ ఆ మనము పాపాత్మలమై ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు మన కొరకే మరణించిన క్రైస్తలో 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 క్రీస్తు ప్రభు ఇదిగో మనం పాపాత్మలుగా ఉండగానే, ఆయనకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉండగానే, మనం ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించకుండా మన ఇష్టానుసారముగా ఈ పాపములు జీవిస్తూ ఉండగానే క్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు. ఏ మరణం అయ్యా అంటే ఈ యొక్క శిలువ మీద మరణం అనేటువంటిది ఆయన పొందుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన మరణం పొందుతూ ఉన్నాడంటే తర్వాత మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన మీద ఉన్నటువంటి ప్రేమ కొరకు ఆయన మరణిస్తూ ఉన్నాడు. మన మీద ఉన్నటువంటి ప్రేమ కొరకు మనల్ని ఎంతగా ప్రేమించారో అని తెలియపరచడానికి ఆయన మరణిస్తూ ఉన్నాడు. చదవండి అమ్మా. మనపై తనకున్నటువంటి ప్రేమను క్రైస్తలో దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమను చూపించుటకై తన కుమారుని ఈ శిలువ మరణం అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రెండవది ఏంటిది అంటే మనల్ని దేవుని దగ్గర నీతిమంతులుగా చేయడానికి, ఒక దోషరహితులుగా ఆయన దగ్గర ఉంచడానికి, ఇదిగో దేవునికి ఆమోదమైనటువంటి యోగ్యమైనటువంటి ఒక బలి వస్తువుగా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఉంచడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ అవమానకరమైనటువంటి శిలువ మానునైనా ఎక్కుతూ ఉన్నాడు. అవమానకరమైనటువంటి శిలువను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు ప్రేమగా. ఎందుకంటే మనలను ఇదిగో ఒకటి మనల్ని ఎంతగా ప్రేమించానో చూపించడానికి, రెండవది మనల్ని దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంచడానికి. దేవుని ఎదుట నీతిమంతులుగా, పాపం చేత మరణం చేత ఇదిగో ఈ లోకములో మనిషి జీవించి మరణించి ఈ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడని, ఈ మనిషిని దేవుని యొక్క సన్నిధిలో ఉంచాలని, నీతిమంతునిగా ఉంచాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఈ శ్రమలు అనిపించి, కొరడా దెబ్బలు అనిపించి, ముళ్ళు కిరీటం స్వీకరించి ఈ శిలువ మరణాన్ని ఆయన ప్రేమతో స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే మన నీతిమంతులుగా దేవుని ఎదుట ఉంచడానికి. రోమీలకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయం 9వ వచనము, ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంచబడితిమి. క్రైస్తలో ఆయన చిందించినటువంటి రక్తము వలన, ఆయన పొందినటువంటి దెబ్బల వలన ఈ రోజు మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంచడానికి ఆయన ఏం చేస్తున్నట్టు ఆ శిలువ మరణం అనేటువంటిది పొందుతూ ఉన్నాడు. క్రైస్తలో అంతేకాకుండా మనం రక్షించడం కొరకు ఆయన ఈ శిలువ మరణం పొందుతూ ఉన్నాడు. మనకి ఒక రక్షణ అనేటువంటిది ఇవ్వడానికి ఆయన శిలువ మరణం పొందుతూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే గనక మోషే ఇదిగో చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఎడారిలో ఒక కంచు సర్పాన్ని ఎత్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ప్రాణాలను కూడా ఆయన కాపాడుతున్నాడు. అక్కడ ఏం జరిగింది అయ్యా అంటే, ఇదిగో దేవుడు ఈ ప్రజలందరినీ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా బానిసత్వం నుండి తీసుకుని వచ్చిన తర్వాత ఈ ఎడారిలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి మోషేకి ఎదురు తిరిగి వారు పాపం కట్టుకుంటూ ఉన్నారు. దేవునికి మోషేకి ఎదురు తిరిగి పాపం అనేటువంటిది కట్టుకుంటూ ఉన్నారు. ఈ పాపం కట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆగ్రహించినటువంటి దేవుడు, కోపగించినటువంటి దేవుడు విష సర్పాలను పంపిస్తూ ఉన్నాడు. ఈ విష సర్పాల ద్వారా కరిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణిస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకుని, అయ్యా మేము తప్పు చేసాము, దేవుని దగ్గర మా సమక్షంలో ప్రార్థించని మోషేని అడుగుతున్నారు. అయ్యా మేము తప్పు చేసాము, నీకును దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, నీకును దేవునికి వ్యతిరేకంగా మేము పాపము చేసి, మేము ద్రోహం చేసి పాపం చేశాం కాబట్టి మేము ఆ పాపాన్ని ఒప్పుకున్నాము, మమ్మల్ని క్షమించమని దేవుని దగ్గర ప్రార్థించమన్నప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఇజ్రాయేలు ప్రజల తరపున ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెబుతున్నాడు అనమాట, మోషే నీవు వెళ్ళి కంచు సర్పమును చేసి ఒక గడక కట్టినట్లయితే గనక ఎవరైతే దాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు జీవాన్ని పొందుతూ ఉంటారు. దేని జీవాన్ని పొందుతారా? అదే విధముగా నూతన నిబంధనలో కూడా క్రీస్తు ప్రభు చెబుతున్నాడు, ఏ విధముగా అయితే మోషే కంచు సర్పాన్ని ఎత్తబడినప్పుడు ఈ ప్రజలందరూ చూసి రక్షణ పొందారో, జీవాన్ని పొందుకున్నారో, అదే విధంగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడుతూ ఉంటాడు. ఎక్కడ అంటే సిలువలో ఎత్తబడుతూ ఉంటాడు, ఆ మరణాన్ని పొందుతూ ఉంటాడు. ఆ మరణాన్ని చూసి విశ్వసించినటువంటి ప్రతివాడు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాడని తెలియపరుస్తున్నాడు. అందుకే నేను చెప్తూ ఉన్నాడు, చదవండి యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14-15 వచనములో మనకు అక్కడ ఉంటుంది. క్రైస్తలో
ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనిషిని రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ సిలువనైనా స్వీకరిస్తున్నాడు. ఈ సిలువనైనా స్వీకరిస్తున్నాడు. ఇక్కడ కొద్దిగా ఆలోచించేసి ఇది జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. ఇది జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. ఇక్కడ ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు వాళ్ళని రక్షించడానికి కంచు సర్పం అనేటువంటిది చేశారు. కంచు సర్పం అనేటువంటిది చేశారు. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ దాకా బాగానే ఉంది. దేవుడు ఈ కంచు సర్పాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతున్నారు, జీవాన్ని పొందుతున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఇక్కడే మరింత పాపం అనేటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడే మరింత పాపం అనేటువంటి చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, ఇదిగో మాము విష సర్పాల నుంచి కాపాడినటువంటిది ఎవరయ్యా అంటే ఈ కంచు సర్పం అని వాళ్ళు భావించారు. ఈ కంచు సర్పమని భావించారు. ఈ కంచు సర్పమే దేవుడని వాళ్ళు భావించారు. ఈ కంచు సర్పమే దేవుడని భావించారు. ఈ కంచు సర్పానికి వాళ్ళు దోపాలను చేశారు, పూజలు చేశారు. దాని దగ్గర అనేకమైనటువంటి భక్తి కార్యక్రమాలు చేశారు. ఈ కంచు సర్పం దగ్గర వాళ్ళు దానికి కంచు సర్పానికి దోపాలను వేశారు, పూజలు చేశారు, అనేకమైనటువంటి భక్తి కార్యక్రమాలు చేశారు. ఈ కంచు సర్పమే మమ్మల్ని రక్షించింది అని వాళ్ళందరూ కూడా భావించారు. ఈ కంచు సర్పమే మమ్మల్ని రక్షించిందని భావించారు. అందుకనే హిజ్కియా రాజు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఈ కంచు సర్పాన్ని అంతటిని కూడా నాశనం చేస్తున్నాడు. చదవండి ఒకసారి 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం మనకు అక్కడ తెలియపరుస్తుంది. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనము. నిదానంగా స్లోగా చదవండి అన్నమాట. అక్కడ ఉన్నటువంటి పూజా మందిరంలో తొలగించెను, విగ్రహములన్నింటిని కూడా పడదోసెను. మోషే చేయించినటువంటి కంచు సర్పమును కూడా ముక్కలు గావించిన. ప్రైజ్లో ఎందుకు ఆయన గావించాడంటే తర్వాత మాటలో అంతవరకు కూడా ఈ ఇజ్రాయేలు ప్రజలు దానికి ధూపము వేస్తూ ప్రైజ్లో కాబట్టి ఈ ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ కంచు సర్పమే మమ్మల్ని రక్షించినదని, ఈ కంచు సర్పం వల్లనే మేము ప్రాణాలు కాపాడుకున్నామని దానిని ఒక దేవుడి కింద చేసి దానికి దూపాలు వేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనమాట. ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ హిజ్కియా రాజు ఏం చేశాడంటే అవన్నీ కూడా ప్రారంభంలో. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా ప్రధానమైనటువంటిది ఈ కంచు సర్పం అనేటువంటిది దేవుడు చేసినటువంటి ఒక చిహ్నం మాత్రమే వాళ్ళని రక్షించడానికి చేసింది. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఈ కంచు సర్పము చూసినప్పుడు వాళ్ళకు గుర్తు రావాల్సింది ఏంటిదయ్యా అంటే, దేవుడు ఏ విధముగా వాళ్ళని రక్షించాడు అన్నటువంటి సంఘటన వాళ్ళకు గుర్తు రావాలి. దేవుడు ఏ విధంగా వాళ్ళని రక్షించాడు అన్నటువంటిది సంఘటన గుర్తు రావాలి. ఈ కంచు సర్పాన్ని చూసినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలకు గుర్తు రావాల్సింది ఏంటిది అంటే, దేవుడు ఇదిగో ఈ ఎడారిలో మేము వెళుతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మేము పాపము కట్టుకున్నప్పుడు, దేవుడు కోపగించి ఆగ్రహించి మా మీద సర్పాలు వదిలినప్పుడు, ఆ సర్పాలను మమ్మల్ని కరిచినప్పుడు, మేము చనిపోతున్నప్పుడు దేవుడు ఈ కంచ సర్పాన్ని చేపించి ఇదిగో ఒక గడ మీద పెట్టినప్పుడు దాన్ని చూసినటువంటి వారు బతుకుతారు అన్నటువంటి సంఘటన వాళ్ళకు గుర్తు రావాలి తప్ప ఈ కంచ సర్పాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళుగా వాళ్ళు పూజిస్తున్నారు, దేవుళ్ళుగా చేసి దానికి చేస్తున్నారు. ఇది ఈనాటి క్రైస్తవ జీవితానికి అన్వయించింది. అందుకని నేను స్లోగా చెప్తున్నాను, క్రైస్తవ జీవితానికి అన్వయించబడింది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంచు సర్పాన్ని దాన్ని ఒక దేవుడి కింద చేసి ఏం చేస్తున్నారంటే పూజలు చేస్తూ ఉన్నారు, ధూపం వేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు ఏం చేయాలంటే ఇది ఒక చిహ్నముగా, ఏ చిహ్నముగా అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఎలా ఈ సర్పాల నుంచి కాపాడాడు అన్నటువంటి ఒక చిహ్నముగా దాన్ని చూస్తూ ఆ సంఘటన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇప్పుడు దేవుడు ఇదిగో ఈ యొక్క శిలువ మీద ఏలాడదీయబడ్డారు. ఇప్పుడు ఈ శిలువని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రతిమలన్నింటిని కూడా, ఈ స్వరూపాలన్నింటిని కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, ప్రతి ఒక్కరూ కూడా బయట వారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఇక్కడ వీటన్నిటిని కూడా చూసినప్పుడు ఏంటంటే వాటికి ధూపం చేయడం కానీ ఆరాధించడం మనం ఎక్కడ కూడా మనం చూడం. వాటిని ఆరాధించడం అనేటువంటిది మనము చేయము, వాటిని పూజించడం అనేటువంటిది చేయము, కానీ గౌరవిస్తాము.
వాటిని ఆ ప్రతిరూపాలను చూసినప్పుడు, ఆ స్వరూపాలను చూసినప్పుడు, ఈ సిలువను చూసినప్పుడు క్రీస్తు ప్రభు నా కొరకు ఎలా మరణం పొందాడు అన్నటువంటిది మనకు గుర్తు రావాలి. క్రీస్తు ప్రభు ఏ విధంగా నా కొరడా దెబ్బలు పొందాడు అన్నటువంటిది గుర్తు రావాలి. క్రీస్తు ప్రభు నా కొరకు ఏ విధంగా మేకులు దించుకో కొట్టబడ్డాయో అన్నటువంటిది మనకు గుర్తు రావాలి. క్రీస్తు ప్రభు నా కొరకు ఏ విధముగా ఆ బలిపు పౌడు పొందాడు అనేటువంటిది మనకి గుర్తు రావాలి తప్ప ఏంటిదంటే మనం ఈ ప్రతి రూపాలని మనము పూజించడం లేదు. మనకు రావాల్సింది ఏంటిదంటే ఆయన చేసినటువంటి కార్యం మనకు రావాలి. ఆ చేసినటువంటి ఆ కార్యం అనగా మన విశ్వాసములో, మన రక్షణ కార్యములో ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాస అభివృద్ధికి అది తోడ్పడాలి. మన విశ్వాస అభివృద్ధికి అది తోడ్పడాలి. అనగా విశ్వాసంలో చలనం అనేటువంటిది ఉండాలి. విశ్వాసములో చలనం అనేటువంటిది రావాలి. క్రీస్తు ప్రభు ఆ సిలువను మనం చూడగానే క్రీస్తు ప్రభు నా కొరకు మరణించినటువంటి సంఘటన అంతటిని కూడా మనం గుర్తు పెట్టుకుని ఈ క్రీస్తు ప్రభు నా కొరకు, నా రక్షణ కొరకు ఈ రీతిగా మరణించాడు అన్నటువంటి ఆ విషయం అనేటువంటిది మనకు గుర్తు రావాలి. మన విశ్వాసంలో చలనం అనేటువంటిది రావాలి. ఒకవేళ ఆ విశ్వాస చలనం అనేటువంటిది రాకపోతే, ఆ సంఘటన అనేటువంటిది రాకపోతే గనక ఇదిగో ఏ విధంగా అయితే ఆ కంచు సర్పము ఇదిగో ఒక విగ్రహముగా ఉంటుందో అదే విధంగా ఇవన్నీ కూడా ఒక విగ్రహముగానే ఉంటాయి, ఒక విగ్రహముగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఈ స్వరూపాలను చూడగానే మనకు రావాల్సింది ఏంటంటే ఈ స్వరూపాలు, ఈ యొక్క మరీతలు కానీ, యేసేపు గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు జీవించినటువంటి జీవిత విధానము, వారి విశ్వాసంలో ఏ విధంగా వృద్ధి చెందారో వాళ్ళ ఆదర్శం అనేటువంటిది మనకు రావాలి. వాళ్ళ ఆదర్శం అనేటువంటిది మనకి రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఇజ్రాయేలు ప్రజలు ఈ కంచు సర్పాన్ని ఏం చేస్తున్నా చూసినప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి ఐడియా ఏంటిది, ఆలోచన ఏంటిదంటే దేవుడు వాళ్ళని ఏ రీతిగా కాపాడాడని. మనము కూడా ఈ స్వరూపాలను చూసినప్పుడు మనకు కూడా రావాల్సింది ఏంటిదంటే మన విశ్వాసానికి ఏ విధంగా వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు, రక్షణ కార్యంలో వాళ్ళు ఏ విధంగా సహాయపడ్డారు, మన విశ్వాస ఎదుగుదలకు, మన విశ్వాస చలనానికి వాళ్ళు ఏ విధంగా సహాయపడుతున్నారు అన్నటువంటిది మనకు రావాలి. ఒకవేళ విశ్వాస చలనం అనేటువంటిది లేకపోతే గనక మనలో ఈ సిలువను చూసినప్పుడు దేవుడు నా కొరకు ఈ రీతిగా మరణించాడు అన్నటువంటి ఆలోచన మనకు రాకపోతే గనక ఇవన్నీ కూడా విగ్రహాలుగానే మనకి అనిపిస్తుంటాయి. ఆ చలనం అనేటువంటిది లేకపోతే గనక, ఆ విశ్వాస చలనం అనేటువంటిది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విధంగా క్రీస్తు ప్రభు కూడా ఏ విధంగా అయితే ఎడారులు ఈ కంచు సర్పం ఎత్తబడినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా జీవాన్ని పడ్డారో అదే విధంగా ఈ మనుష్య కుమారుడు ఎత్తబడినటువంటి ఈ మనుష్య కుమారుడిని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనేటువంటిది పొందుతూ ఉంటారు. అందుకు క్రీస్తు ప్రభు ఈ సిలువ మరణం పొందాడు. అందుకే క్రీస్తు ప్రభు ఈ సిలువ మరణం అనేటువంటిది పొందుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవది ఏంటిది అంటే ఎందుకు ఆయన ఈ సిలువ మరణాన్ని పొందడానికి రావాలి, ఎందుకు ఆ సిలువ మరణం అనేటువంటి పొందడానికి రావాలి, అసలు ఎందుకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలి, ఎందుకు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి రావాలి అంటే ఇక్కడ ఈనాటి సువిశేష పట్టణంలో మనకి క్రీస్తు ప్రభు ఒక మాట తెలియపరుస్తున్నారు. 3వ అధ్యాయం 16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఆయన లోకానికి వచ్చి ఈ సిలువ మరణం పొందింది అంటే, అసలు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఇదిగో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ ప్రేమించినటువంటి ఈ లోకాన్ని సంరక్షించడానికి ఆయన తన ఏకైక కుమారుని పంపుతూ ఉన్నాడు. ఎందుకని ఈ లోకాన్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు? ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించడం వలన, ఈ లోకాన్ని అతిగా ప్రేమించడం వలన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఎందుకని క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు? తండ్రి దేవుడు ఈ లోకాన్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. తన ఏకైక కుమారుని సైతము కూడా పంపించేటువంటి విధముగా, శిలువ మరణం పొందేటువంటి విధముగా ఎందుకు క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా, సమస్తాన్ని అంతటిని కూడా ఆయన ఒక మాట ద్వారా చేశాడు. ఆయన ఒక మాట ద్వారా చేశాడు. సమస్తాన్ని అంతటిని కూడా ఆయన ఒక మాట ద్వారా చేశాడు. భూమి కలుగునుగా కంటే కలిగింది, ఆకాశము కలుగునుగా కంటే కలిగింది, భూమి మీద ఉన్నటువంటి సమస్తము కలుగునుగా కంటే కలిగింది, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగినవి, సముద్రము కలుగునుగా కంటే కలిగింది, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు కలుగునుగా కంటే కలిగినవి, ఆఖరికి మానవులు పరిపాలించేటువంటి సూర్య చంద్రులు కూడా దేవుడు ఒక మాట ద్వారా సృజించాడు. దేవుడు ఒక మాట ద్వారా సృజించాడు. కానీ మానవుని
మానవుని మాత్రమే మాట ద్వారా కాకుండా తన చేతల ద్వారా చేస్తున్నాడు. తన చేతులతో చేసుకుంటున్నాడు, ఇష్టంగా చేసుకుంటున్నాడు, ప్రేమగా చేసుకున్నాడు. ఎంతో ప్రియముగా మనుషుని చేసుకుంటున్నాడు. అంత ప్రియముగా అంత ఇష్టముగా చేసుకున్నటువంటి మానవుడు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి అందుకని చెప్తాడు, ఈ లోకమును ఎంతో ప్రేమించి ఇదిగో తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మానవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, ఈ మానవుని రక్షించాలని ఎంతగానో తప్పిస్తున్నాడు కాబట్టి, ఈ మానవునికి నీతిమంతమైనటువంటి జీవితాన్ని దయచేయాలని ఆయన ఎంత తప్పిస్తున్నాడు కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన ఏకైక కుమారి ఈ లోకానికైనా పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్తో మానవునికి మన రూపాన్ని ఇద్దామని మానవుని ఏం చేస్తున్నాడు, తన స్వహస్తాలతో చేసుకున్న తర్వాత దేవుని యొక్క రూపాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రూపాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని రూపాన్ని పొందుకున్నటువంటి మానవుడు ఇదిగో దేవుడి చేత ఎక్కువగా ప్రేమించబడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు చెబుతున్నమాట, ఈ లోకమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. తన సహతాలతో చేసుకున్నటువంటి మానవుని, తన రూపాన్ని ఇచ్చినటువంటి మానవుని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా స్వహస్తాలతో చేసుకున్నటువంటి మానవుడికి, తన రూపాన్ని ఇచ్చినటువంటి మానవునికి తన శ్వాసను కూడా ఇస్తూ ఉన్నాడు. తన శ్వాసను కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రైస్తలో ఈ శ్వాస అనేటువంటిది మనలో ఉన్నంత వరకు మనం జీవిస్తూ ఉంటాం. ఈ శ్వాస అనేటువంటిది మనలో ఉన్నంత వరకు మనం జీవిస్తాం. అనగా ఈ శ్వాసే మన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. ఈ ఆత్మ శరీరం నుంచి వేరు చేయబడినప్పుడు ఏమవుతుందంటే, ఈ శరీరం అనేటువంటిది చనిపోతూ ఉంటుంది. ఈ శరీరం అనేటువంటిది ఒక శవంగా ఉంటుంది. మన శ్వాస ఆగిపోయినప్పుడు కూడా ఈ శరీరం ఏమవుతుంది, చనిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. కాబట్టి అంతగా దేవుని యొక్క స్వహస్తాలతో చేసుకున్నటువంటి మానవుని, తన రూపము చేత సృజించబడినటువంటి మానవుని, తన శ్వాస ద్వారా నింపినటువంటి మానవుని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్న ఈ లోకమును, అనగా ఈ మానవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ మానవుని నశించిపోవడం ఇష్టం లేదు. కాబట్టి ఈ మానవుడు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ లోకానికి పంపించి ఇదిగో ఎక్కువగా ప్రేమించినటువంటి ఈ మానవుని నీతిమంతునిగా దేవుని యొక్క సమక్షంలో ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే తన రక్తము చేత మనల్ని అందరిని కూడా శుద్ధి అయినా చేస్తూ ఉన్నాడు. ప్రైస్తలో కాబట్టి దేవుడు ఎందుకయ్యా ఈ లోకానికి వస్తూ ఉన్నాడంటే మనల్ని అందరినీ కూడా ఆయన అమితముగా ప్రేమించాడు కాబట్టి, ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, తన సహస్తాలతో చేసుకున్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి మనల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. తన శ్వాసను మనలో ఉంచాడు కాబట్టి ఆయన అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రెండవది ఏంటిదంటే, ఈ యొక్క ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసినట్లయితే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఈ శిలువ మరణం పొందుతూ ఉన్నాడు అంటే, ఎందుకు మన కోసం ఆయన ఇంతగా వస్తూ ఉన్నాడంటే, ఇంతగా చేసినటువంటి మానవుడు, తన స్వహస్తాలతో చేయబడినటువంటి మానవుడు, తన రూపము చేత నింపబడినటువంటి మానవుడు, తన శ్వాస ద్వారా నింపబడినటువంటి మానవుడు ఏమవుతూ ఉన్నాడంటే దేవునికి ఒక్కొక్క పరిస్థితుల్లో దూరం అయిపోతూ ఉన్నాడు. ఒక్కొక్క పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవునికి పాపము కట్టుకుని జీవిస్తున్నాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన చూపించినటువంటి త్రోవను కాకుండా తాను ఇష్టానుసారంగా తన తెలివితేటల ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, వెళ్ళడం వల్ల దేవునికి దూరం అనేటువంటిది అయిపోతూ ఉన్నారు. ఈ విధముగా దూరం అవడం అనేటువంటి దేవుడు సహించలేకపోతూ ఉన్నాడు. నా స్వహస్తాలతో చేసుకున్నటువంటి మానవుడు, నా రూపంలో ఉన్నటువంటి మానవుడు, నా జీవాన్ని పొందినటువంటి మానవుడు, నా శ్వాసను పొందినటువంటి మానవుడు నాకు దూరం అయిపోవడం నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. నేను అమితంగా ప్రేమించినటువంటి మానవుడు నాకు దూరం అయిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నా ఏకైక కుమారుని పంపించి ఒక బంధం అనేటువంటిది ఏర్పరచుకోవాలి. ఏంటిది ఆ బంధం అంటే సిలువ రక్త బంధం అనమాట. ఏంటి, రక్త సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. రక్త సంబంధాన్ని ఆయన ఏర్పరచుకోవాలన్నాడు. ఆది తల్లిదండ్రులు మనం చూసినట్లయితే గనక, ఆది తల్లిదండ్రులు దేవుడు ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఎటువంటి పాపం చేయలేదు, ఎటువంటి పాపం అనేటువంటిది చేయలేదు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి స్వేచ్ఛను అనేటువంటిది ఇస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పాపంలో పడిపోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళకు కొద్ది సమయాన్ని అనేటువంటిది ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే పాపంలో పడిపోతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే కనుక, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత
ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడిపిస్తున్నటువంటి సమయంలో ఈ సినాయి పర్వతం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు వరకు కూడా దేవుని యొక్క మాటలు చెప్పినటువంటి మోషే ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క నడిపింపులు నడిపించినటువంటి మోషే ఉన్నాడు కాబట్టి వాళ్ళు పాపంలో పడిపోవడం లేదు. ఎప్పుడైతే దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు లేరు, దేవుడు ఎప్పుడైతే దూరం అవుతున్నాడో అప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే పాపంలో పడిపోతున్నారు. మోషే ఈ సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కింద ఏం చేస్తున్నారంటే ఒక దూడను చేసుకుని, ఒక బంగారపు దూడను చేసుకుని వాళ్ళు దాన్ని పూజిస్తూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి దేవుడు ఒక ఆలోచన చేశాడు అనమాట. ఎప్పుడు కూడా మనిషి నాతోనే ఉండాలి, ఎప్పుడు కూడా మనిషి నాతోనే ఉండాలి. నేను సృజించుకున్నటువంటి మానవుడు, నేను ఇచ్చినటువంటి మానవుడు, నేను శ్వాసనిచ్చినటువంటి మానవుడు ఎప్పుడు కూడా నాతోనే ఉండాలి. నాతోనే ఆ బంధం అనేటువంటిది కొనసాగించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను తెలుసుకోవాలి, నన్ను సేవించాలి, నన్ను ప్రేమించాలి. అటు తర్వాత ఈ లోకంలో ఈ జీవితం అయిపోయిన తర్వాత నా సమక్షంలో నీతిమంతుడుగా ఉండాలి, నా సమక్షంలో నీతిమంతుడుగా ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఏకైక కుమారుని పంపిస్తూ ఉన్నాడు. తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు అనమాట. ఏ విధముగా ఒక రక్త సంబంధాన్ని దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా, దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు లేనప్పుడు దేవునికి దూరంగా ఉండడం. నేను సృజించుకున్నటువంటి బిడ్డలుగానే జీవించాలి, నేను రూపం ఇచ్చినటువంటి బిడ్డలుగానే జీవించాలి, నేను శ్వాసనిచ్చినటువంటి బిడ్డలు జీవించాలన్నటువంటి ఒక స్వార్థ బుద్ధితో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ లోకానికి పంపించి ఈ మనుషులను రక్షించడానికి ఆయన శిలువ మరణం అనేటువంటిది పొందుతూ ఉన్నాడు. కాబట్టి మనుషులతో ఆయన రక్త సంబంధం అనేటువంటిది ఏర్పరచుకుంటున్నాడు, రక్త సంబంధం అనేటువంటిది ఏర్పరచుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో ఉంచడానికి ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ 3వ అధ్యాయం 16వ వచనంలో ఇంకా తర్వాత మాట్లాడితే చూడండి. లోకానికి పంపిస్తున్నాను అంటే ఈ నిత్య జీవనం ప్రసాదించడానికి, ఈ నిత్య జీవనం ప్రసాదించడానికి ఈ మానవుడు ఏ పాటి వాడు అంటే ఆయన మనలను సృజించాడు కాబట్టి, రూపాన్ని ఇచ్చాడు కాబట్టి, శ్వాసనిచ్చి అమితముగా మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి మానవుడు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి తన ఏకైక కుమారుని పంపించాడు. ఇక చివరగా ఏంటిదంటే కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనము. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ ఇదిగో భ్రష్టులైపోతున్నటువంటి వారికి క్రీస్తును గూర్చినటువంటి సిలువ సందేశము అర్ధరహితము, వెర్రితనము. కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప అని ఈ కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలో పునీత పౌలు గారు మన అందరూ కూడా తెలియపరుస్తున్నారు. అది నిజము, సత్యము, అది నిజము, సత్యము. అందుకని క్రీస్తు ప్రభుని ఈ విధముగా చాలా మంది కూడా ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అపహేళన చేస్తున్నారు. క్రీస్తు ప్రభు ఈ సిలువను మోస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు ఈ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, క్రీస్తు ప్రభు ఈ ముళ్ళు కిరీటాన్ని ధరిస్తున్నప్పుడు, క్రీస్తు ప్రభు ఈ కొరడా దెబ్బలు పొందుతున్నప్పుడు, క్రీస్తు ప్రభు ఇదిగో ఈ మేకులను తన చేతులలో దింపుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, ఏలాకోలం చేస్తున్నారు, వెర్రితనంగా మాట్లాడుతున్నారు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే వెర్రితనంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకని అంటే ఇదిగో నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటున్నారు. నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు అయితే గనక ఇదిగో నీవు రక్షించుకోమంటున్నారు. ఆ సిలువ నుండి దిగిరమ్ము, అప్పుడు మేము విశ్వసిస్తామని అంటున్నారు. ఈ విధముగా వెర్రితనముగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. క్రీస్తు సిలువ మరణము పొందుతూ ఉంటుండే ఆ సిలువ మరణము గురించి అర్థం లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు, వెర్రితనంగా మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు అయితే గనక ఆ సిలువ నుండి దిగి వచ్చినట్లయితే మేము నిన్ను విశ్వసిస్తూ ఉంటాం, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమంటూ ఉన్నావు.
కాబట్టి వెర్రితనంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సిలువ మరణము, వీళ్ళు నశించిపోతున్నారు కాబట్టి వాళ్ళకి వెర్రితనంగా ఉంది. క్రీస్తు ప్రభు పక్కన ఇద్దరు దొంగలు సిలువ వేయబడుతున్నారు. సిలువ వేయబడుతున్నారు. అందులో మొదటి వాడు అంటున్నాడు అనమాట, అయ్యా నువ్వు నిజంగా అనేక మందిని రక్షించేవన్న మాట నిజమైతే గనక, అనేక మందికి స్వస్థతలు నువ్వు దయచేసేవన్నటువంటి మాట నిజమైతే గనక, అనేక మందిని నువ్వు మరణించినటువంటి వారిని లేపిన మాట అయితే నిజమైతే గనక, నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు. నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు. వాడికి వెర్రితనంగా అనిపించింది సిలువ మరణం అనేటువంటిది. క్రీస్తు ప్రభు సిలువ మరణం అనేటువంటిది వాడికి వెర్రితనంగా అనిపించింది. కాబట్టి వాడు ఏమంటున్నాడంటే, నిన్ను నీవు రక్షించుకుని రెండో వాడు రక్షించబడుతున్నాడు. కాబట్టి అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప కనిపించింది. రెండో పక్కన వేయబడినటువంటి వాడికి అది దేవుని యొక్క శక్తి, వాడు రక్షించబడుతున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప అని వాడు గ్రహించాడు. కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో ప్రభు నీ రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు వాడిని గద్దిస్తూ ఉన్నాడు అనమాట. అరే, ఈ మరణం అనేటువంటిది మనకు న్యాయసమ్మతమైనటువంటిది. మనం చేసినటువంటి పాపాలకు ఇది న్యాయబద్ధమైనటువంటిది. మనం ఎటువంటి ఘోర పాపాలు చేసావో నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఈ మరణ శిక్ష, ఈ శిలువ మరణ శిక్ష అనేటువంటిది మనకి న్యాయసమ్మతమైనటువంటిది. కానీ క్రీస్తు ప్రభుకి ఇది తగదు. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి శక్తిని ఆయన గ్రహించండి. ఏంటిదయ్యా అది అంటే, ఈయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి తప్ప తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి తప్ప చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఇతరులను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి తప్ప తనను తాను రక్షించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి ఆ సిలువ శక్తిని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ సిలువ మరణాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు మాట చెప్తున్నాడు. నేడే నీవు నాతో కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటావని తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనకి ఈ సిలువ మరణం అనేటువంటిది, ఈ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ సిలువ మరణం అనేటువంటిది మనకి ఏ రీతిగా ఉంది? వెర్రితనముగా అనిపిస్తూ ఉందా? లేకపోతే ఒక రక్షణ సాధనముగా కనిపిస్తుందా? దేవుని యొక్క శక్తిగా కనిపిస్తూ ఉందా? లేకపోతే దేవుని యొక్క కృపగా మనకు అనిపిస్తుందా? ఆలోచన చేయండి. చాలా మంది కూడా సిలువను మోస్తూ ఉంటారు. మెడలో వేస్తూ ఉంటారు. బంగారం సిలువలు వేసుకుంటారు, వెండి సిలువలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం వేసుకున్నటువంటి సిలువకు ఎప్పుడయ్యా అంటే మెడలో వేసుకోవడం కాదు, దానికి విలువ అనేటువంటిది వచ్చేది, లేదా మనకు దీవెన అనేటువంటిది వచ్చేది మెడలో వేసుకోవడం కాదు. మన హృదయములో ఆ సిలువకు స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనకు విలువ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. ప్రైస్తలో కాబట్టి దేవుడు అవమానకరమైనటువంటి ఆ సిలువకు విలువ అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన సిలువ మరణం పొందుతూ ఉన్నాడు. మనల్ని దేవుడు సృజించాడు కాబట్టి అందుకే ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అదేవిధంగా నశించిపోతున్నటువంటి వారికి దేవుని యొక్క సిలువను గురించినటువంటి సందేశం వెర్రితనముగా ఉంది. వీళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రభుని ఎగతాళిగా మాట్లాడినటువంటి వాళ్ళందరికీ, ఇదిగో అపహేళన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సిలువ మరణం అనేటువంటిది ఒక వెర్రితనముగా అనిపించింది. కానీ రక్షించబడుతున్నటువంటి దొంగవానికి మాత్రం అది దేవుని యొక్క శక్తిగా అనిపించింది. మరి దేవుని యొక్క శక్తిగా మనము కూడా భావిస్తూ ఆయన కూడా ఆ సిలువ రక్షణ ద్వారా, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వతంత్రత దయచేయమని, మనకు రక్షణ దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నుంచుని మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాము.